తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అని యేసు ప్రభు చెప్పిన మాట. తన్ను తాను కొన్నవాడు హెచ్చింపబడను, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది నేను గొప్పవాడును, నాకన్నా మించిన వాడు లేడు అంటారు. నేను ఇలాగే బ్రతుకుతాను, అవును అని చాలామంది అంటారు. కొంతమంది ఎంత అభివృద్ధిలో ముందడుగు వేసినా, ఎంత డబ్బులు సంపాదించినా అంత గొప్పవాడును కాదయ్యా, నేనెంతటి వాడును అంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక రోజుని ఈ ధనం అంతా పోవచ్చు, రోడ్డు మీద పడవచ్చు. కానీ అప్పుడు మంచితనం ఉంటే ఎవరైనా చేరదీస్తారు. ధనవంతుడు పేదోడు అయిపోయాడు అనుకోండి, ఆ మంచితనం ఉంటే ఒకప్పుడు ఉన్నవాడు ఏదో ఒకటి ఇవ్వాలి, ఎప్పుడు మనకి ఏదైనా సహాయమే, ఎప్పుడు ఏ మనిషికి సహాయమే కావాల్సి వస్తుంది అనేవాడు అని సహాయం చేస్తారు. నేను ఎవరికి చేయి సాపను, నీ నాకన్నా మించినోడు లేడు, నేను నా దగ్గర చూసి ఎవడని భయపడాలి, నేను ధనవంతుడు ఎప్పుడు పైన వంతను అనుకునేవాడు ఒకరోజు కింద పడవచ్చు. అందువల్ల మనం ఎప్పుడు విర్రవీయకూడదు. అందుకే ప్రభు చెప్పింది ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని. ఇది చాలా జరిగింది. ఎందుకు బైబిల్ వల్ల ఏంటంటే మనిషి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనిషికి వచ్చిన తర్వాత మనం ఎంతైనా ముందుకి వెళ్ళగలుగుతాం. అంటే తెలివి అంటే అందరికీ అన్నీ తెలుసు, నాకు తెలివి ఉంది అంటారు చాలామంది. కానీ తెలివి అనేది ఏంటి అనేది చాలామందికి ఇది కాదు. ఇప్పుడు మనం బ్రతుకు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా అడిగేయాలి. బ్రతుకు ఏంటంటే, ఒక ఆయన ఎదుటి మనుషుల్లాగా బ్రతకాలని చాలామంది అనుకుంటారు. మనం బ్రతకాలనుకోరు. ఎదుటి మనుషులు వాడెవడో ఎదరగా కారు మీద వెళ్తాడు అనుకోండి, మనం కూడా కారు మీద వెళ్ళాలనుకుంటాడు. ఆడెవడు విమానం మీద వెళ్తే మనం కూడా విమానం మీదే వెళ్ళాలనుకుంటాం. అలాగే వాడు పెద్ద ఫంక్షన్ చేసి ఇక్కడ 1000 మందికి భోజనాలు పెడతాం, మనం కూడా పెట్టిద్దాం అనుకుంటాడు. ఇవి కొన్నిసార్లు ఏమవుద్దంటే కష్టాలకు గురవుతారు. ఇలాగా ఒకరికన్నా మించి మనం స్టార్లో ఉండాలి, పైకి ఉండాలి, ఇంకా అనేసుకున్నాడు కష్టాలు పడిపోతాడు. అది ఎలాగంటే, ఒక వర్గాన్ని చెప్తే యేసు ప్రభు తను తగ్గించుకోవడం లేదని చెప్పడం, అవును తగ్గించుకోండి. అంత పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకంలో ఇంత చిన్నపిల్లటగా పుట్టాడు, పెద్దవాడు అన్నీ అయ్యాడు. ఆయనకి హింసించి దేవుడు కాదు ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే నేను దైవ కుమారుడు ఎక్కడ అబద్ధం ఆడలేదు ఆయన. అవును అన్నాడు, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను అంటాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఏకమై ఉన్నామని కూడా చెప్తాడు. అబ్రహం టైం ఎప్పుడు కూడా నేను ఉన్నాను అని చెప్తాడు, ఎప్పుడు ఉన్నానంటే. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తుడు, ఆయనే దేవుడు. ఈ జనాలు అర్థం చేసుకోలేదు. యెహోవా ఒరిజినాలిటీ దేవుడు ఆయనే. కాకపోతే కృపా సంపూర్ణుడై మన మధ్యకి వచ్చినని యోహాను చూస్తుంటుంది. శరీరం ధరించుకుంటూ కృపా సంపూర్ణుడై మన మధ్యకి వచ్చాడు. 3 త్రివక దేవుడు అంటే 3 విధాలు చెప్పిన ఒకటే. తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మ లోనికి బాప్తిస్మం అన్నాడు మత్తయి సువార్తలో. లాస్ట్ 28-19 చూసుకుంటే మనకు తెలుస్తుంది. 28:19 ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మ లోనికి బాప్తిస్మం అన్నాడు. పరిశుద్ధాత్మ అనేది మన కంటికి కనబడదు, లోనికి. అందుకే నీటి లోనికి బాప్తిస్తారు. లోన ఏముందో ఎవరికి కనబడదు. అది లోన నీటిలో అన్నీ కలుస్తుంది. తండ్రి యొక్క కుమారు అందుకే ఇచ్చాడు. త్రివక దేవుడు అది పరిశుద్ధాత్మకు మెయిన్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తియే. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, దేవదూతలు మాట్లాడి ఆయన పుడతాడని ముందు చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా అదే పరిశుద్ధాత్మ మనం పొందాలి. పరలోకంలో ఉన్నది పరిశుద్ధాత్మే. మరి ఈ భూలోకంలో ఎక్కడెక్కడ ఉంది దురాత్మ. ఎందుకంటే దగ్గర నరకం ఉంది. దేవుని దగ్గర ఒక శిష్యుడు లాంటిదే. అది భూలోకంలోకి వచ్చి దేవుని మానవుని చెడగొట్టుతుంటే పాము రూపంగా వచ్చింది. మనకు తెలుసు కదా, పండుదల పెట్టి జనాలను అపవిత్రం చేసింది. కాబట్టి పరిశుద్ధమైన బలి ఇవన్నీ దేవుడు యెహోవా అడిగాడు. అతి పరిశుద్ధమైన స్థలముల్లో అతి పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన బలి, పాప పరిహారం బలి అన్నీ ఇమ్మన్నాడు. ఎందుకంటే పాపం మనలో ఉందంటే ఉన్నది. అవును, ఆ పాము వచ్చి పాము రూపంకి వచ్చి పండు తినమంటే మనం వినిసాం, దేవుడు మాట వినకున్నా సాతాను మాట. అది మనలో మానవుడిలో స్వరపడిపోయింది. అందుకే పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడాలి, తప్పదు అది. ఎవడైనా ఆయన రక్తం, అందుకే ప్రభు అంటాడు, ఇది నా శరీరము నా రక్తమును మీరు తీసుకోండి అని. అదేంటి అంటాడు యేసుప్రభు. తన శిష్యులు కాలు కూడా కడుగుతారు ఒక దగ్గర. అదేంటి నువ్వు కడుగుతున్న ప్రభు అని. మీరు కూడా ఒకళ్ళు కడుక్కునుడి అంటాడు.
ప్రభు ఇంకొక శిష్యుడు వచ్చి నన్ను నిలువల్ల కడుగుము అని అంటాడు, అడుగుతాడు. అంటే దేవుడు మనకు అడిగితే కానీ పరలోకం వెళ్ళం. ఎందుకంటే పరలోకం అయింది. అక్కడ పరిశుద్ధత తప్ప అయితే పరిశుద్ధమైన వాళ్ళే ఉండాలి తప్ప అపవిత్రుడు సాతాను సంబంధమే ఉండడానికి లేదు. అందుకే ప్రభువు యేసు రక్తం చేత మనకు అడిగితే పరలోకం వెళ్తాం, లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేవు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఆయన కడగాలి, మనకి నిలువల్ల కడుగుము అంటాడు. ప్రభువా నువ్వు నిలువల్ల కడుగునైనట్టు ఆత్మీయంగా అది రక్తంతో శుద్ధీకరించినప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం తప్ప ఈ సాతాను భూమి మీద ఉంది. నేను దేవుడు హెచ్చించుకుంటుంది. నేను దేవుడు అని సాతాను చనిపోయిన అందరూ ఆత్మలు అయిపోయి భూమి మీద ఉండిపోయారు. అందుకే కళ్ళు వస్తుంటాయి. ఎప్పుడు మన చిన్నప్పుడు మన ఊరిలో ఉన్నట్టు తాతల తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు బతికినట్లు, పాములు కరిసినట్లు, పాములు దేవుళ్ళు అయినట్టు, ఇవన్నీ దేవుళ్ళు కాదు, ఇవి మనుషుల కన్నా ఎక్కువ ఉండవు. దేవుడు అక్కడే. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి? నరకం ఉంది, అవి అగ్గిలో కాలుతాయి. నాతో పాటు కొంతమంది కాలితే బాగుంటుందని దానికి నరకం రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రభు చేసాడు, గ్యారంటీ వారంటీలతో దానికి నరకం ఉంది. అయితే కొంతమంది జనాలు దేవుడు బిడ్డలు మన ఎత్తుకెళ్ళిపోతుంది. అదే లోక గొర్రె పిల్లల్ని, నేను గొర్రె పిల్లల్ని రక్షించుకొచ్చాను, తప్పిన గురిండి అంటాడు ప్రభు. మరి ఎందుకంటే ఈ గొర్రె పిల్లలు అంటే ఏమి తెలియని మనని పాపం చేయించి దేవుడు అనేది మొక్కించేసి, దేవుళ్ళని చెప్పించేసి, అదే దేవుడని నమ్మించేసి అందరినీ దాన్ని నమ్మడం వల్ల నరకానికి అది మనుషుల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇది నిజం. యేసు ప్రభు మనని కడుగుతున్నాడు, పరిశుద్ధం చేస్తాడు. ఇది అందుకే తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నది. అంటే ఇది చాలా పెద్దది. యేసు ప్రభు కూడా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన్ని సిలువేసి అన్నీ చేసి ఆయన కుట్టి అన్నీ చేసినా ఆయన్ని తగ్గించుకున్నాడు. అవును 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 తల వంచేశాడు, ముళ్ళ కిరీటం పెట్టినాయరే. అయితే ఏమైంది లాస్ట్కి? ఆయన చంపిస్తారు, బల్లిలతో పొడిచారు, విషం పెట్టారు, సమాధి కూడా చేసేసారు. కానీ ఆ సమాధి నుంచి ఆయన మూడో రోజు బండలు పగులుకుంటూ పైకి వచ్చాడు. తగ్గించుకున్నప్పుడు ఎంతో పైకి వెళ్ళాడు. అందరి జనాల కన్నా మించి ఆకాశం నుంచి చూడగలము, హారణమైపోయాడు. అందరూ చూస్తుండగానే. అది ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఇచ్చపడ్డాడు. అది కూడా యేసు మేఘారుడై వచ్చినని మన ప్రకటన గ్రంథంలో ఉంటుంది 7లో. అలాగే ఖురాన్లో కూడా ఉంటుంది 43:68లో ఉంటుంది. యేసు మేఘారుడు వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తారని. వాళ్ళు దేవుడని నమ్మరు, కానీ దేవునితో పాటు వస్తాడు వెళ్తాడనే సంగతి వాళ్ళు చెప్తారు. ఇది నిజం. వరల్డ్ భూమంతాను క్రిస్టియన్కి ముస్లిమ్సే ఉంది. అది మొట్టమొదటి జరిగింది స్టోరీ. ఇవన్నీ తప్పిపోయినవి, సాతాను సంబంధమైనవి. ఇవన్నీ వీళ్ళు అంజులు అనేస్తారు. అంటే తెలియని వాళ్ళు ఎడిబడితే అటు వెళ్ళిపోతున్నారు అని. అంజులు అంటే అంతే అర్థం. తెలుసుకోవాలని ఆయన పిలుస్తాడు. సరే, ఇక్కడ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ నడవాలి, మనం గొప్ప వాళ్ళగా ఉండాలి అనుకుంది గోతులో మనం పడిపోతాం. ఎందుకంటే ఒక దీంట్లో జాబ్ చేసేవాడు స్టీల్ ప్లాంట్లో. ఆయన తాగుడు, మందు కొట్టేవాడు, ఎవరైనా సంతకం పెట్టమని పెట్టేసేవాడు, షూరిటీ పెట్టేసేవాడు. ఇలాగ ఇంకో బిల్డింగ్, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, జీతం బాగా వచ్చేది, 2 ఆడపిల్లలు. ఇలాగ సంతకాలు పెట్టి వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి అని చేస్తే లాస్ట్ రిటైర్మెంట్ డబ్బులు అప్పుడు ఏమీ రాలేదు, అప్పటికే పోయాయి. లాస్ట్కి ఆ ఉన్నిళ్ళు కూడా అమ్మేసినాడు. అమ్మేసి ఈ రోజుని ఏంటి ఇక్కడ ఉన్నావు, మొన్న నేను చూసా, ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు, నీ పేరు ఆదినారాయణ? అవునండి అన్నాడు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే చేసి అప్పులు చేశానండి అని. నిన్ను అది నా కిడ్నీ కూడా అట్లేదండి. ఏమి నీకేంటి ఉద్యోగస్తుడు కదా? లేదని అందరికీ నేను సంతకాలు పెట్టానండి, ఎందుకంటే మంచి దీనిగా ఫంక్షన్ చేయాలని, మంచి సంబంధాలకు ఎవరైనా ఆఫీసర్ల కన్నా ఇంకా ఆఫీసర్లాగా ఉండాలని, పెద్దగా ఉండాలని ఆలోచించానండి. ఇప్పుడు పిల్లల పరిస్థితి వాళ్ళు అంత డబ్బు అంత ఖర్చు పెట్టాను అందరికన్నా గొప్పగాను, కానీ అందరికీ హీనంగా ఉన్నాను అడుక్కుంటానయ్యా. పిల్లలు చూస్తే వాళ్ళు కూడా పరిస్థితి బాగోలేదు. అందుకే ఎదుటివాడికన్నా గొప్పగా ఉండాలనుకున్నాడు. పరిస్థితి అంతా ఇలా అయిపోద్ది. ఎవడో 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే సంతకం పెట్టడము, షూరిటీ పెట్టడం. ఎందుకు పెట్టేస్తున్నాం? మనకి ఆ ఇల్లు ఉంది కాబట్టి. ఎక్కడికెక్కడే అప్పులు తీసుకోవడాలు, అందరికన్నా గొప్పగా పెద్ద ఫంక్షన్ చేస్తాయి. కొంతమందికి ఏమీ ఉండదు. వాడు సైకిల్ కొంటే ఎదురింటి ఒక బైక్ మీద వెళ్ళిపోతాడు. ఆడు బైక్ కొట్టి కారు మీద వెళ్తే వీడెళ్తే విమానం మీద వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. ఇలాంటి అందరూ కిందన పడుతారు. అందుకే తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు హెచ్చు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. గొప్పవాడు కింద పడిపోతాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ధనవంతుడు యేసు ప్రభు లాగా సమాధానం లేచి అని పరలోకానికి వెళ్ళిపోయారు యేసు ప్రభు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసు చెప్పిన మాటలు కరెక్ట్. అది నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఇంక డౌట్ పడక్కర్లేదు. ప్రార్థన చేయండి, నమ్మండి, ఆయన శక్తి మీలో పొందండి.